సామెతల గ్రంథము 6వ అధ్యాయము చదువుకుందాము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడునయున్నాడు. వాడు కన్నుగీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేలతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవని వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయచిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రియమైన పాఠకులందరూ కూడాను ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని కోరుచున్నాను.